ఫ్రెండ్స్, ఇది రియల్మీ GT7 Pro ఇండియాలో ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ తో వస్తున్న ఫోన్ ఇది. అండ్ ఇది నవంబర్ 26వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. దీని ప్రైస్ కూడా మనకు అప్పుడే తెలుస్తుంది. నేను అనుకుంటుంది ప్రైస్ దగ్గర ఒక 60,000 రూపాయల దాకా పెడతారు అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలియదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే విత్ ఆఫర్స్ 58,000 ఆ రేంజ్ వరకు రావచ్చు అని చెప్పేసి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, అంచనా ప్రకారం అయితే ఆ రేంజ్ వరకు రావచ్చు. ఈ ఫోన్ ఆ ప్రైస్ కి ఏమేమి స్పెక్స్ ఆఫర్ చేస్తుంది, అండ్ ఈ ఫోన్ చాలా రోజుల క్రితమే నా దగ్గరికి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ కి మీరు కొనే ఫోన్ కి ఒక డిఫరెన్స్ కూడా ఉంటుంది. అవన్నీ మనం వీడియోలో చూద్దాం. అండ్ ఈ ఫోన్ కాంపిటీటర్ వచ్చేసరికి ఐక్యూ 13, అది వచ్చేసరికి డిసెంబర్ 3వ తారీఖు లాంచ్ అవుతుంది. సో ఈ వీడియోలో దీని కంప్లీట్ రివ్యూ అయితే చెప్తాను మీకు, ఎందుకంటే ఎక్కువ రోజులు యూస్ చేస్తాను కాబట్టి కంప్లీట్ గా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఈ ఫోన్ తీసుకోవాలో లేదో. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది, రియల్మీ GT7 Pro ది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే ఫస్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కొన్ని సీల్ స్టిక్కర్స్ ఉన్నాయి, ఒకవేళ మీరు యూవీ స్క్రీన్ గార్డ్ చేయించాలనుకుంటే ఇది పనిచేస్తాయి. నెక్స్ట్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కేస్ ఉంది, ఇది బ్లాక్ కలర్ కేస్, TPU కేస్. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ కేస్ వేస్తే మీకు లుక్ అయితే చూడడానికి అయితే ఇలా అయితే ఉంది. అండ్ 120 వాట్ అడాప్టర్ దీనిలో మీకు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C కేబుల్ వస్తుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. ఫోన్ కి అంత యూజబుల్ కాదు, మీరు తీసేసి మీరు నార్మల్ వేరే స్క్రీన్ గార్డ్ వేయించుకోవడం బెటర్. అండ్ స్క్రీన్ గార్డ్ వేసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీకు నార్మల్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఆన్సర్ అయితే రావట్లేదు, ఇది అల్ట్రాసోనిక్ తో వస్తుంది. సో మీరు దుడ్డు స్క్రీన్ గార్డ్ లేపించారనుకోండి, పెద్ద లావుగా ఉన్నవి టెంపర్ గ్లాస్ లేపిస్తే ఈ ఫింగర్ ప్రింట్స్ అంత సరిగ్గా పనిచేయదు, ఎందుకంటే సౌండ్ త్రూ పనిచేస్తుంది అనమాట. సో వేవ్స్ కి అడ్డొస్తూ ఉంటుంది ఆ స్క్రీన్ గార్డ్. సో కొద్దిగా పల్చని స్క్రీన్ గార్డ్ అయితే వేయించుకోండి ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్న ఫోన్స్ మీరు యూస్ చేస్తుంటే. ఈ ఫోన్ గురించి కంప్లీట్ మాట్లాడే ముందు, దీని లాస్ట్ జనరేషన్ అంటే ఇంతకుముందు GT ఫోన్ వచ్చింది, ఇది మనకి రియల్మీ GT2 Pro. ఇది 8 Gen 1 ప్రాసెసర్ తో వచ్చింది, చాలా కాలం క్రితం అయితే వచ్చింది. దాని తర్వాత రియల్మీ GT సిరీస్ లో ఫోన్స్ తీసుకురాలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత రియల్మీ GT7 Pro తో మళ్ళీ మార్కెట్ లోకి అయితే వస్తుంది. సో ఇది ఎందుకు వీళ్ళు తీసుకురావట్లేదు, GT సిరీస్ వాళ్ళకి మార్కెట్ లేదా 50,000 దగ్గర తెచ్చారు, దీన్ని కూడా దగ్గర రియల్మీ మార్కెట్ అంతా 30,000 రూపాయల లోపు ఎక్కువ ఫోన్స్ కొనడానికి ఇష్టపడుతుంటారు. 50,000 పైకి వెళ్ళారు ఈసారి. ఇంకా GT7 Pro తోటి జస్ట్ టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, వర్కౌట్ అయిద్దా లేదా అని చెప్పేసి. ఒకవేళ వర్కౌట్ అయింది అనుకోండి, ఫ్యూచర్లో మళ్ళీ GT సిరీస్లో ఎక్కువ ఫోన్స్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ముందు దీని కంప్లీట్ స్పెక్స్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేయండి. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 1.5K AMOLED డిస్ప్లే. ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది మెయిన్ కెమెరా. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది, ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 5800 mAh బ్యాటరీ, 120 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మీకు IP68, 69 రేటింగ్తో కూడా వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే దీనిలో ఉండదు. ఇది మీకు వచ్చే ఫోన్కి నా ఫోన్కి డిఫరెన్స్ ఉంటుందని చెప్పా కదా, డిఫరెన్స్ ఇదే. మీరు బాక్స్ మ్యాచ్ చూస్తే దీనిలో 6500 mAh బ్యాటరీ కనిపిస్తుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. యాక్చువల్గా అయితే ఇది రివ్యూ యూనిట్. సో ఫస్ట్ వీళ్ళు తీసుకురావాలనుకుంది ఇండియాకి ఈ ఫోనే, కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, సర్టిఫికేషన్ ఇష్యూస్ వల్ల వీళ్ళు 6500 mAh బ్యాటరీకి పర్మిషన్ అయితే రాలేదు. ఇండియాలో మీరు కొనే ఫోన్కి 5800 mAh బ్యాటరీ ఉంటుంది, 6500 mAh బ్యాటరీ ఉండదు. ప్రజెంట్ నా దగ్గర ఉంది మాత్రం 6500 mAh బ్యాటరీ ఉన్న ఫోన్. అండ్ ఇంకొకటి దీనిలో ప్రాసెసర్ కూడా చూస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 4 అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ. 8 Gen 4 నేమ్ పెట్టక ముందే వీళ్ళు ఫోన్ ని బాక్స్ లో తయారు చేశారు, పేరు మార్చారు. ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ ఇది. వీళ్ళు 8 Gen 4 అని బాక్స్ మీద టైప్ చేస్తారు, మీకు వచ్చే బాక్స్ మీద 8 ఎలిట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్ పర్ఫార్మెన్స్. సో చాలా మందికి ఈ 8 ఎలిట్ ప్రాసెసర్ అంటే చాలా ఇంటర్నెట్ లో కొన్ని న్యూస్లు వచ్చినాయి, బాగా వేడైపోతుంది అది అని చెప్పేసి. సో ఇది నా దగ్గర ఉంది, చాలా రోజులు టెస్ట్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకా ఈవెన్ అయితే మా లైన్ గార్డ్కి ఇచ్చి దీన్ని 3 hours కంటిన్యూస్ గా గేమ్ కూడా నేను ఆడిచ్చాను. బట్ రిజల్ట్స్ అయిన తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం కంప్లీట్ గా. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ పేరు. ఇది వచ్చేసరికి మీకు 3 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. దీనిలో మీకు 2 ప్రైమ్ కోర్స్ ఉంటాయి, 4.32 GHz క్లాక్ స్పీడ్ లో ఉంటాయి. అండ్ ఇంకా మిగతా 6 పర్ఫార్మెన్స్ కోర్స్ వచ్చేసరికి 3.52 GHz క్లాక్ స్పీడ్ లో వస్తున్నాయి. GPU Adreno 830 GB మీద రన్ అవుతుంది. లాస్ట్ జనరేషన్ 8 Gen 3 తో కంపేర్ చేస్తే పవర్ విషయంలో కానీ, పవర్ ఎఫిషియన్సీ విషయంలో కానీ దగ్గర 45% వరకు అయితే చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇది కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది వీళ్ళు చెప్పేదాని ప్రకారం. అండ్ ఈ ఫోన్ కొన్ని రూమర్స్ బయటకు వచ్చినాయి, లైక్ ఫోన్ Antutu 30 lakhs పైనే స్కోర్ చేసిందని చెప్పేసి ఇట్లా రూమర్స్ వచ్చినాయి. కాకపోతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఫోన్ Antutu రన్ చేసినప్పుడు 2.7 million, 27 lakhs వరకు Antutu స్కోర్ అయితే వస్తుంది. దీనిలో మీకు LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. సో ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ తో వస్తుంది. ప్రాసెసర్ కూడా మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. గేమింగ్ విషయానికి వస్తే మీకు ఏ గేమ్ అయినా అండి చాలా బాగా రన్ చేసేది, ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే లేదు. BGMI 120 FPS అయితే ప్రజెంట్ అయితే దీనిలో లేదు, 120 FPS రీసెంట్ BGMI యాడ్ చేశారు. ప్రజెంట్ 90 FPS రన్ చేస్తుంది. అండ్ మీకు జెన్షన్ ఇంపాక్ట్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ అన్ని గేమ్స్ ఇది చాలా బాగా రన్ చేస్తుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఈ ఫోన్ కంటిన్యూస్ గా 3 hours గేమ్ ఆడి మనం రెగ్యులర్ గా ఆడుతుంటాం కదా గేమ్, సో అట్లా ఫ్యాన్ లేకుండా నార్మల్ క్లోజ్డ్ రూమ్ లో
ఒక 3 అవర్స్ గేమ్ ఆడితే ప్రజెంట్ ఇది వింటర్ టెంపరేచర్ కూడా మనకు కూల్ అయితే ఉంది. సో ఓవరాల్గా టెంపరేచర్ వచ్చేసరికి 40.4 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. సో మరి ఓవర్ హీట్ అయిపోయి ఏం లేదు, కొద్దిగా మనకి మెటల్ ఫ్రేమ్ కాబట్టి కొద్దిగా వామ్ అనిపిస్తుంటుంది ఫోను, మరి ఓవర్ కాలిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అండ్ 3 అవర్స్ గేమ్ కూడా ఇది జీటీ మోడ్లో ఆడింది, మీకు రిజల్ట్స్ చెప్తుంది. 2 అవర్స్ వచ్చేసరికి 90 FPS అండ్ 1 అవర్ వచ్చేసరికి వీళ్ళు ఒకటి ఫీచర్ యాడ్ చేశారు అనమాట, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది కదా మీకు ఐక్యూలో, సేమ్ అట్లాంటి ఫీచర్ వీళ్ళు ఏఐ గేమింగ్ సూపర్ ఫ్రేమ్ అని చెప్పి యాడ్ చేశారు. ఇది ఫ్రేమ్స్ని యాడ్ చేస్తుంది, ఫేక్ ఫ్రేమ్స్ని. సో మీరు 60 FPS గేమ్ ఆడుతున్నా కానీ 120 FPS ఫీల్ అయితే ఉంటుంది. సో దానిలో ఒక 1 అవర్ ఆడితే ఓవరాల్గా చూసినా కానీ దగ్గర టెంపరేచర్ 40.4 వచ్చింది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 3 అవర్స్ తర్వాత 42% డ్రాప్ అయింది. కాకపోతే చెప్పా కదా 6500 mAh బ్యాటరీ, మీకు వచ్చేది 5800 కాబట్టి సో మీరు కంటిన్యూస్గా గేమ్ ఆడితే 4 to 5 అవర్స్ మధ్యలో మీరు బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో హైయెస్ట్ టెంపరేచర్ నోటీస్ చేసింది బెంచ్ మార్క్ స్కోర్స్ రన్ చేసినప్పుడు. బెంచ్ మార్క్ స్కోర్స్ రన్ చేసిన తర్వాత చూస్తే 44.0 వరకు టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ 8K వీడియో రికార్డింగ్ కూడా చేసి 10 నిమిషాలు చేస్తే 41.2కి వెళ్ళింది. అండ్ 30 మినిట్స్ చేస్తే 42.8 డిగ్రీస్కి వెళ్ళింది. అండ్ 1 అవర్ రికార్డ్ చేస్తే 8K వీడియో 43 వరకు వెళ్ళింది. సో ఓవరాల్గా అయితే ఎక్కువ టెంపరేచర్ మీరు బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు వస్తుంది. అది రెగ్యులర్ లైఫ్లో ఎవరు నాకు తెలిసి బెంచ్ మార్క్స్ ఇన్స్టాల్ చేసి ఎవరైతే చెక్ చేయరు. సో ఓన్లీ రివ్యూవర్స్ మాత్రమే టెస్టింగ్ పర్పస్ చేస్తారు, దానివల్ల మీకేం ఉపయోగం అయితే లేదు. దీనిలో కూలింగ్ సిస్టమ్ కూడా 11,480 mm² ఐస్బర్గ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు యూస్ చేశారు. అండ్ ర్యామ్ స్టోరేజ్ కూడా మీకు బేస్ మళ్ళీ 12 GBతో వస్తుంది, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఓవరాల్గా మీకు గేమింగ్ పరంగా ఎక్కడ ఇష్యూ అయితే లేదు, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం కానీ ఓవర్ హీట్ అయిపోయి మనకి CPU థ్రోట్లు అవ్వడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఫేస్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే నాకు చాలా బాగా నచ్చింది. దీనిలో ఇది మీకు 1.5K AMOLED స్క్రీన్, ఇది మీకు చుట్టూ ఇది క్వాడ్ కర్వ్తో వస్తుంది. ఒప్పో రెనో సిరీస్లో చూసాను నేను ఇట్లాంటి టెక్నాలజీ, ఇది చాలా బాగుంటుంది. చూడడానికి డిస్ప్లే కంప్లీట్ ఫ్లాట్ ఉండదు, ఈ సైడ్స్ మొత్తం మీకు కొద్ది కర్వ్ అయితే ఉంటుంది. డిస్ప్లే కూడా ఇది ఫస్ట్ డిస్ప్లే, ఇది సామ్సంగ్ ఈకో స్క్వేర్ OLED ప్లస్ టెక్నాలజీతో అయితే వస్తుంది. సో ఈకో ప్లస్ అంటే వీళ్ళు సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఉంటాయి కదా, ఫోల్డబుల్ ఫోన్స్లో ఇదైతే యూస్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి డిస్ప్లే తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ ఇది పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది డిస్ప్లే, అండ్ ఎక్కువగా అండర్ డిస్ప్లే కెమెరాస్ పెట్టడానికి కూడా దీన్ని డిజైన్ చేస్తూ ఉంటారు. ఫోల్డబుల్ ఫోన్స్ చూస్తే మీకు సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ అట్లా అండర్ డిస్ప్లే కెమెరాస్ ఉంటాయి కదా, వాటి కోసం కూడా డిస్ప్లే డిజైన్ చేస్తారు. సో ఆ డిస్ప్లే వీళ్ళు దీనిలో అయితే యూస్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, డిస్ప్లేలో అన్నీ ఉన్నాయి, ఇది లేదని చెప్పడానికి అయితే లేదు. ఈవెన్ బ్రైట్నెస్ కూడా దీనిలో మీకు 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ హై బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 2000 నిట్స్ ఉంటుంది. సో డైరెక్ట్ సన్లైట్లో కూడా డిస్ప్లే చాలా బాగా కనిపిస్తుంది. 10-bit ప్యానల్, HDR10+ సపోర్ట్ ఉంది, దాంతోపాటు డాల్బీ విజన్ ఉంది. అండ్ LTPO ప్యానల్ ఇది 1 to 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అన్నీ ఉన్నాయి డిస్ప్లేలో, L1 సపోర్ట్ కానీ డాల్బీ విజన్ మీరు నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు, HDR కంటెంట్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. డిస్ప్లే పరంగా పేరు పెట్టడానికి అయితే లేదు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సౌండ్ విషయంలో మాత్రం కొద్దిగా డౌన్ అయ్యారు వీళ్ళు. సౌండ్ ఇది స్టీరియో స్పీకర్స్తోనే వస్తుంది, సౌండ్ బాగానే ఉంది, కాకపోతే డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి దీనిలో ఏమి లేవు. వాళ్ళది ఓన్ హోలో ఆడియో అని చెప్పేసింది, ఆడియో అయితే ఉంది. ఇంకోటి నాకు నచ్చింది, ఇది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంత బాగాలేదు, యావరేజ్ ఉంది. మన నార్మల్ ఫ్లాగ్షిప్ ఫోన్ యూజ్ చేస్తుంటే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, ఆ రేంజ్లో అయితే లేదు. మొత్తం సెన్సిటివిటీ హైలో పెట్టినా కానీ మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే లేదు. బ్యాటరీ విషయానికి వచ్చినా కానీ ఇది మీకు ప్రజెంట్ నా దగ్గర 6500 mAh బ్యాటరీ. అండ్ వెయిట్ చూడొచ్చు, చాలా తక్కువ వెయిట్ అయితే ఉంటుంది ఫోన్. మీరు నార్మల్గా లిథియం అయాన్ బ్యాటరీ అయితే వీళ్ళు యూస్ చేయాలి, వీళ్ళు సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే వీళ్ళు యూస్ చేశారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తున్నారు. సో దీనివల్ల బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది, అండ్ దాంతోపాటు సైజ్ తగ్గుతుంది, బ్యాటరీ సైజ్ తగ్గుతుంది, వెయిట్ కూడా ఓవరాల్ ఫోన్ అయితే వెయిట్ తగ్గుతుంది. సో ఏంది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అంటే నార్మల్ మనం రెగ్యులర్గా యూస్ చేసే లిథియం అయాన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనకి బ్యాటరీలో మీకు తెలిసిందే కదా క్యాథోడ్ యానోడ్ అయితే ఉంటుంది. రెండిట్లో సిలికాన్ కార్బన్ కానీ లిథియం అయాన్ కానీ రెండిట్లో మీకు క్యాథోడ్ వచ్చేసరికి లిథియమే ఉంటుంది, యానోడ్ మాత్రం మారిపోద్ది. యానోడ్ దానిలో వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీస్లో గ్రాఫైట్ యూస్ చేస్తారు, దీనిలో వచ్చేసరికి మీకు యానోడ్ గ్రాఫైట్ కాదు సిలికాన్ కార్బన్ యూస్ చేస్తారు, అది చేంజ్. దీనిలో సిలికాన్ కార్బన్ యానోడ్ యూస్ చేయడం వల్ల డిఫరెన్స్ ఏమొచ్చిందంటే, సో దీన్ని మీకు ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోగలదు. లిథియం అయాన్ బ్యాటరీ గ్రామ్కి ఒక రఫ్గా 300 mAh స్టోర్ చేసుకుంది అనుకోండి, సిలికాన్ కార్బన్ బ్యాటరీ మీకు గ్రామ్కి ఒక 400 mAh వరకు స్టోర్ చేసుకుంటుంది. 100 mAh మీకు పర్ గ్రామ్కి మీకు ఎనర్జీ పెరుగుతుంది బ్యాటరీలో. దీనివల్ల మీకు బ్యాటరీ సైజ్ తగ్గుతుంది, mAh పెరుగుతుంది, అండ్ ఓవరాల్గా వెయిట్ కూడా ఫోన్ది తగ్గుతుంది. అండ్ కొన్ని కంపెనీస్ మీకు కొన్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్ కూడా యూస్ చేస్తుంటాయి బ్యాటరీని తయారు చేయడానికి. రీసెంట్గా ఒప్పో Find X8 Pro చూసుకుంటే మీకు హనీకామ్ స్ట్రక్చర్ యూస్ చేస్తారు. ఇట్లా కొన్ని ఉంటాయి. ఇవి సిలికాన్ కార్బన్ బ్యాటరీ, అది కూడా స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ సిలికాన్ కార్బన్ మీరు ఫ్యూచర్లో చాలా సార్లు వింటారు, అందుకే దీని గురించి నేను డీటెయిల్గా చెప్తున్నాను మీకు. సో ఫ్యూచర్లో మీరు ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అయితే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఎక్కువగా అయితే చూస్తారు. ఇంకా ఈ బ్యాటరీ 5800 mAh బ్యాటరీ వీళ్ళు చెప్తుంది, నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి
కాబట్టి వీళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు ఫుల్ ఛార్జ్ 30 minutes లోపే అయిపోతుంది. 120 watt ఛార్జర్ కాబట్టి ఈజీగా మీరు దీన్ని 6 గంటలలోపే ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరాస్ దీనిలో మీకు 50, 58 అండ్ ఫ్రంట్ 16 కెమెరాస్ మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద వేస్తున్నాను. డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఆ రేంజ్లో OnePlus కానీ ఇంకా కెమెరా సెంట్రిక్ ఫోన్స్ ఉంటాయి కదా, Oppo Find సిరీస్లో ఫోన్స్, వాటి వీళ్ళదే సేమ్ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకోకండి. దానిలో యాసల్బెట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్, అది ఇంకా కెమెరా మీద ఎక్కువ ఫోకస్ కూడా చేస్తారు. కాకపోతే బాగుంది కెమెరా అయితే, మరి తీసిపడడానికి అయితే చాలా బాగుంది కెమెరా. ఫొటోస్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. అండ్ రీసెంట్గా Oppo Find X8 Proలో ఏదైతే ఫిల్టర్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ దీనిలో కూడా ఉన్నాయి. లైక్ ఫిల్మ్ CC, ఫిల్మ్ NC, ఫిల్మ్ NH అని ఉంటాయి, మిస్టీ, గ్లోయింగ్, డ్రీమీ. ఈ ఫిల్టర్స్ అన్ని మీకు Oppo Find X8 Proలో చూపించాను. సేమ్ ఆ ఫిల్టర్స్ అన్ని దీనిలో కూడా మీకు ఉంటాయి. ఫొటోస్ కూడా బాగానే వస్తున్నాయి. 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ కూడా చేయొచ్చు. 3xలో కూడా మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు, 2xలో తీయొచ్చు, 1xలో తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈవెన్ నైట్ టైం కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కెమెరా అయితే. కాకపోతే వైడ్ యాంగిల్ కెమెరా యూజబుల్ కాదు, 8 MP కెమెరా. సో ఆ ప్రైస్లో మనం ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనిలో అయితే వైడ్ యాంగిల్ కెమెరా 8 MP ఉంది. ఫ్రంట్ కూడా 16 MP కెమెరా. ఇది కూడా మీకు సూపర్గా ఏముండదు, ఓకే పని అయితే జరుగుతుంది. అండ్ కాకపోతే దీనిలో మీకు ఇంకొకటి మిస్ అయ్యేది, ఫ్రంట్ 4K లేదు. ఫ్రంట్ మీరు ఓన్లీ 1080p 60 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ 4K ఇచ్చింటే బాగుంది అనిపించింది, ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 8Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు, 8K 24 FPSలో. అండ్ 4K 60 FPSలో కూడా మీరు బ్యాక్ కెమెరా ఇచ్చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది, కాకపోతే 4K 60 FPSలో స్టెబిలైజేషన్ అయితే అంత బాగాలేదు. 8Kలో కూడా స్టెబిలైజేషన్ అయితే లేదు. 4K 30లో కొద్దిగా బెటర్ ఉంది స్టెబిలైజేషన్. ఇంకా బెటర్ స్టెబిలైజేషన్ కావాలంటే మీరు 1080pలోకి వెళ్తే ఫుల్ హెచ్డీలో మీకు కొద్దిగా స్టెబిలైజేషన్ ఇంకా బెటర్ అయితే ఉంది. స్లో మోషన్ 1080p 240 FPSలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు, అది దాని గురించి మాట్లాడదాం మనం. అండర్ వాటర్ కెమెరా ఫీచర్. ఇది మీకు Oppo Find X8 Proలో కూడా లేదు, దీనిలో ఉంది. ఇది మీకు మోర్లోకి వెళ్తే అండర్ వాటర్ మోడ్ అయితే ఉంటుంది. అండర్ వాటర్ మోడ్ ఎనేబుల్ చేస్తే మీకు ఓన్లీ షట్టర్ బటన్ ఒకటే కనిపిస్తూ ఉంటుంది. షట్టర్ బటన్ మీరు యూజ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ కెమెరా ఫీచర్స్ ఉంటాయి కదా, మీరు కెమెరాని జూమ్ చేయాలన్నా, జూమ్ అవుట్ చేయాలన్నా, ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి మధ్య స్విచ్ అవ్వాలన్నా, మీరు అండర్ వాటర్ మోడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నా కానీ సైడ్ బటన్స్ ఉంటాయి కదా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్, వీటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలంటే వాల్యూమ్ అప్ బటన్ని మీరు యూజ్ చేయాలి. అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ వచ్చేసరికి మీరు ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి మధ్య స్విచ్ అవ్వడానికి యూజ్ చేయొచ్చు. పవర్ బటన్ వచ్చేసరికి లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే ఆ మోడ్లో నుంచి బయటకు అయితే మీరు రావచ్చు. ఇది అండర్ వాటర్ మోడ్. ఈ అండర్ వాటర్ మోడ్ కూడా వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే మాత్రం మీరు ఓన్లీ 30 minutes మాత్రమే, 2 meter లోతు వాటర్లో 30 minutes మాత్రమే యూజ్ చేయమని చెప్పేసి వీళ్ళు రికమెండ్ చేస్తుంది. అండ్ ఇదైతే ఇది టెస్ట్ కూడా చేసాం మేము. కాకపోతే అండర్ వాటర్లో మీకు వాటర్ కూడా క్లియర్ ఉండాలి. వాటర్ క్లియర్ లేకపోతే ఫొటోస్ అయితే మీకు అంత క్లియర్ అయితే రావు. మన దగ్గర ఎలా ఉంటే తెలిసిందే కదా మీకు. కొన్ని ఫొటోస్ శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. మీరు అద్భుతమైన రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి. క్లియర్ వాటర్ ఉంటే మాత్రం మీకు కొద్దిగా డీసెంట్ ఫొటోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండర్ వాటర్ మోడ్ నుంచి. ఇది కొత్త మోడ్, ఇది మీకు ఈవెన్ Oppo Find X8 Proలో కూడా లేదు. కాకపోతే అండర్ వాటర్లో ఫొటోస్ తీస్తున్నప్పుడు షట్టర్ అయితే అంత ఎఫెక్టివ్ అయితే పనిచేయట్లేదు. సో దాన్ని ఒత్తి తీయాల్సి వస్తుంది. సో అది కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి వీళ్ళు. నెక్స్ట్ ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. జైరో కానీ అన్ని సెన్సార్స్ బాగానే పనిచేస్తున్నాయి, ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఈవెన్ కాల్ క్వాలిటీ కూడా బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. మీకు అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు NFC కూడా ఉంటుంది. అది కూడా 360° NFC-తో వస్తుంది. Wi-Fi 7 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది Bluetooth 5.4తో వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ GPS కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. L1+L5కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు దీనిలో మీకు IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఇవన్నీ దీనిలో అడిషనల్ ఫీచర్స్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. అల్ట్రాసోనిక్ సెక్యూరిటీ బాగుంటుంది దీనిది. కాకపోతే చెప్పా కదా, ఎక్కువ లావ్ స్క్రీన్ గార్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు. డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం డిజైన్ కొద్దిగా వీళ్ళు ఫ్లాగ్షిప్ రేంజ్లో డిజైన్ చేస్తే బాగుండేది. డిజైన్ చూడడానికి మనకి అంత ఫ్లాగ్షిప్ రేంజ్లో అనిపించట్లేదు. కాకపోతే బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. బ్యాక్ సైడ్ గ్లాస్, ఫ్రంట్ గ్లాస్, సైడ్స్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ పాండా గ్లాస్, కార్నింగ్ ఇచ్చే బాగుండేది, ఇది పాండా గ్లాస్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i-తో వస్తుంది ప్రొటెక్షన్. ఇది మీకు 2 కలర్స్లో వస్తుంది, ఒకటి గ్రే కలర్, ఒకటి ఆరెంజ్ కలర్. ప్రజెంట్ నా దగ్గర ఉంది వచ్చేసరికి గ్రే కలర్. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Realme UI 6 మీద రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. కాకపోతే అప్డేట్స్ వీళ్ళు 3+4 ఇస్తున్నారు. మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని 4+5 దాకా వెళ్ళిపోయినాయి. దీనిలో మాత్రం మీకు 3 years Android అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ యూఐలో ఫ్లాగ్షిప్ ఫోన్లో కూడా వీళ్ళు కొంచెం బ్లోట్వేర్ అయితే యూజ్ చేస్తారు. ఒక 6 యాప్స్ అయితే ఉంటాయి. ఈ యాప్ మార్కెట్ కానీ ఇట్లాంటివన్నీ తీసేస్తే బెటర్. ఫ్లాగ్షిప్ ఫోన్కి బడ్జెట్ ఫోన్స్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో క్లీన్ యూఐ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఫీచర్స్ అన్నీ ఉంటాయి, కస్టమ్ యూఐ కాబట్టి మీరు యాప్ లాక్ చేసుకోండి, డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోండి, అన్నీ ఉంటాయి. అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేస్తే కూడా వినిపించదు. కాబట్టి ఇది గూగుల్ డైలర్తో వస్తుంది.
ఒకవేళ వినిపించకూడదు అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఒప్పో ఓడైలర్ ఉంటుంది కదా, అది ఇన్స్టాల్ చేసుకొని దీంతో రీప్లేస్ చేసుకొని దానిలో అయితే వినిపించదు. కాకపోతే ప్రజెంట్ ఆ యాప్ అయితే మీకు ఇన్కంపాటబుల్ అని చూపిస్తుంది. ఒప్పో Find X Proలో కూడా ఇదే ప్రాబ్లం అయితే ఉంది. తొందరలో దాన్ని ఫిక్స్ చేయొచ్చు. దీనిలో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. రీసెంట్గా ActionOS 15 నేను ఒక వీడియో చేశాను. వీడియో thumbnail మీకు కనిపిస్తుంది కదా, ఈ వీడియోని చెక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏదైతే ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవే ఫీచర్స్ మీకు దీనిలో ఉంటాయి. ఒకసారి ఒప్పో కలర్ ఓఎస్లో ఉంటాయి, OnePlus ActionOS, రియల్మీ 3 ఒకటే. సో మీకు ఫీచర్స్ అన్ని దీనిలో కూడా ఉంటాయి. అండ్ దీనిలో కూడా మీకు సర్కిల్ టు సెర్చ్ అయితే వచ్చేసింది. సర్కిల్ టు సెర్చ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎనేబుల్ అవుతుంది. మీ ఫోటో తీసిన తర్వాత కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎడిట్లోకి వెళ్తే అల్ట్రా క్లారిటీ అని ఉంటుంది, కొద్దిగా క్లారిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫోటో బ్లర్ అయిన ఫోటోని అన్బ్లర్ చేయడానికి. ఈ ఫీచర్స్ అన్నీ మీకు ఒప్పో Find సిరీస్లో ఉన్నాయి, అవన్నీ దీనిలో ఉన్నాయి. అండ్ కొత్త ఫీచర్ యాడ్ చేశారు దీనిలో మీకు స్కెచ్ టు ఇమేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది. స్కెచ్ టు ఇమేజ్ అంటే మీరు ఏదన్నా స్కెచ్ చేశారనుకోండి, ఇప్పుడు ఆకాశంలో నేను ప్లేన్ బొమ్మ వేసాను, సో ఆ ప్లేన్ బొమ్మను తీసుకొచ్చి పెట్టింది. ఇవి శాంసంగ్ ఫోన్స్లో మీరు చూసుంటారు. కాకపోతే అంత యాక్యురేట్ లేవు, శాంసంగ్లో పనిచేస్తుంది యాక్యురేట్గా అయితే లేవు. ఫొటోస్ కూడా అంత బాగాలేవు. శాంసంగ్ బాగా ఇంప్లిమెంట్ చేసింది ఈ ఫీచర్ని. ఇట్లా కొన్ని ఫీచర్స్ కూడా ఈ ఫోన్లో అయితే మీకు ఉంటాయి. అండ్ ఇంకో కూల్ ఫీచర్, మీరు ఐఫోన్లో చూస్తుంటారు, 2 iPhones ఇట్లా పెట్టగానే మీకు NFC సహాయంతో మీరు షేర్ చేసుకుని ఉంటాం కదా, అది దీనిలో తీసుకొచ్చారు, టచ్ టు షేర్ అని చెప్పేసి. ఇది మీకు రియల్మీ, ఒప్పో, OnePlus ఈ ఫోన్స్ మధ్యలో మీరు ఈ ఫీచర్ యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఫోన్స్కి పనిచేయట్లేదు, కానీ OnePlus ట్యాబ్తో నేను చెక్ చేసినప్పుడు పనిచేసింది. మీరు ఏదైనా ఈ ఫోన్ నుంచి ఫైల్స్ దానికి షేర్ చేయాలనుకుంటే జస్ట్ NFC దీనిలో ఆన్ చేయాలి. సో దానిలో కూడా NFC ఆన్ చేయాలి. రెండింటిని ఇట్లా ట్యాప్ చేసే చాలు ఈ ఫోన్ నుంచి మీరు ఫైల్స్ దానికి షేర్ చేసుకోవచ్చు. మొత్తం ఈ 3 బ్రాండ్స్లో మధ్యలో ఇది పనిచేసింది. ప్రజెంట్ అయితే ఫోన్స్కి అయితే ఇది పని చేయట్లేదు. ఫోన్స్కి పెడితే మాత్రం ట్యాగ్ డిటెక్ట్ చేయట్లేదు, అన్ఐడెంటిఫైడ్ అన్నట్లు వస్తుంది. ఫ్యూచర్లో దీన్ని ఫిక్స్ చేయొచ్చు. ఫోన్స్ మధ్యలో కూడా ఇది పని చేస్తుంది. ఇది కూడా మంచి ఫీచర్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం రియల్మీ GT 7 Proకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఫోన్ మీకు ఓవరాల్గా డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంది, కెమెరాస్ డీసెంట్ ఉన్నాయి. సో బ్యాటరీ, ఛార్జింగ్ అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ అనేది బాగానే కవర్ చేశారు. కాకపోతే కొన్ని కాస్ట్ కటింగ్స్ కూడా వీళ్ళైతే చేశారు. లైక్ దీనిలో మీకు USB 3 ఉండదు, USB 2K సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఎల్గాట్ ఇట్లాంటి సపోర్ట్ అయితే దీనికైతే ఉండదు. అండ్ ఫ్రంట్ మీకు 16 MP కెమెరా, ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉండదు. బ్యాక్ కెమెరా మీకు స్టెబిలైజేషన్ అంతా బాగా అనిపించలేదు. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా కొద్దిగా బెటర్ ఉంటే బాగుండి అనిపించింది. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ 8 MP కెమెరా, సో అది కూడా అంత యూస్ఫుల్ అయితే కాదు. అండ్ డాల్బీ అట్మాస్ తీసేశారు. అప్డేట్స్ కూడా 3+4 అప్డేట్స్ కాకుండా 4+5 ఇస్తే బాగుండి అనిపించింది. ఇవేలో బ్లోట్వేర్ కూడా కొద్దిగా తీసేస్తే బెటర్ అనిపించింది. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ యూస్ చేసినప్పుడు షట్టర్ కొద్దిగా అంత యాక్యురేట్ అయితే లేదు. అండ్ ఆ ప్రైస్లో వీటి కాంపిటీటర్స్ డిస్ప్లే Quad HD వరకు వెళ్తున్నాయి, iQOO 13 కానీ అవి. సో ఇది వచ్చేసరికి మీకు 1.5Kనే ఉంది. ఇట్లా కొన్ని అయితే వీళ్ళు తీసేశారు, కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఫోన్ అయితే బాగానే తయారు చేశారు. కాకపోతే దీని సేల్స్ iQOO 13 ప్రైస్ మీద డిపెండ్ అంటే iQOO 13 ఒకవేళ దీని ప్రైస్ రేంజ్లో కానీ దీనికన్నా తక్కువ రేట్లో వస్తే మాత్రం ఎక్కువ మంది దాన్నే ప్రిఫర్ చేస్తారు. చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారు. ప్రైస్ 26వ తారీఖు తెలుస్తుంది. సో అప్పుడు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. కాబట్టి దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఒక కాంపిటీటర్ అయితే వచ్చింది. ఇప్పుడు iQOO 13 లాస్ట్ ఇయర్ చూసుకుంటే మీకు 50,000 తగ్గలేదు. అది ఎన్ని సేల్ లైన్ తీసుకుంటే 50,000 తక్కువకి అయితే రాలేదు. ఇప్పుడు ఇట్లాంటి ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో iQOO ఇప్పుడు వస్తే దీని రేంజ్లో అయినా ప్రైస్ రావాలా, దీనికన్నా తక్కువకైనా రావాలి. మరి చూడాలి, కాంపిటీషన్ పెరిగితే ఇంకా మనకి హ్యాపీ. మీకు తక్కువ రేట్లో ఫోన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ ఫోన్ మీకు ఫ్యూచర్లో ప్రైస్ ఎక్కువ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు స్టాక్ తయారు చేస్తున్నారు, ఇది అమ్ముడుపోతే ఫ్యూచర్లో ఈ ఫోన్ మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది. అంటే సేల్స్ నడుస్తుంటాయి కదా, సేల్స్ టైంలో ఇది మీకు 30,000 to 40,000 మధ్యలోకి వచ్చి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి టైంలో అది చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే ఒకవేళ మీరు అప్పుడు క్యాష్ చేస్తే. చూడాలి మరి ఎలా ఉందో, దీని డిమాండ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సేల్లో దీని డిమాండ్ ఎలా ఉంది, డిమాండ్ బాగుంటే మాత్రం ఫ్యూచర్లో దీని ప్రైస్ తగ్గపోవచ్చు, తక్కువ ఉంటే ఫ్యూచర్లో తక్కువ రేట్కి అయితే రావచ్చు. ఇది ఓవరాల్గా రియల్మీ GT 7 Pro సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియోస్ లైక్ చేయండి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.